ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనమ్మా, డన్. సో ఫస్ట్ పాయింట్ చూడమ్మా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్ బై బాడీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ లైట్ కాల్డ్ ఫోటాన్స్. అంటే ఏమి లేదు, ఫస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ జాగ్రత్త వినండి. సో శక్తి చిన్న చిన్న భాగాలుగా వస్తుంది, వాటిని ఫోటాన్స్ అని అంటారు. ఓకేనమ్మా, ఇది ఇది అది కంటిన్యూస్ గా కాదు, చిన్న కణాలుగా ఉంటుంది. సింపుల్ గా లైట్ అంటే చిన్న చిన్న ఎనర్జీ గుండ్రాలు, వీటిని ఫోటాన్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక పెద్ద నీటి ప్రవాహం కాకుండా చిన్న చుక్కలు లాగా అనమాట, ఒక లైన్ లైట్ ఎనర్జీ చిన్న పార్టికల్స్, వాటిని ఫోటాన్స్ అని అంటారు. అది పాయింట్ కి అర్థం. ఎనర్జీ అబ్జర్వ్డ్ ఎమిటెడ్ బై బాడీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ లైట్ కాల్డ్ ఫోటాన్స్. ఓకేనమ్మా, ద లైట్ ఈక్వల్ టు ఫోటాన్, స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్. Second point, a particle in the form of photons emits energy when it falls an excited state E2 to a ground state E1. This energy difference delta E equal to Et minus E1 is equal to energy of quantum. Thus delta E equal to Et minus E1 equal to hv. ఓకేనా, ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎలక్ట్రాన్ పెద్ద ఎనర్జీ స్థాయి E2 లో లేదా చిన్న స్థాయి E1 లో ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్ పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయికి వస్తే ఎనర్జీ విడుదల అనేది అవుతుంది అనమాట. ఆ ఎనర్జీనే ఫోటాన్, లైట్ అని అంటారు. ఫోటాన్ అంటే లైట్ అంటారు. సింపుల్ గా ఎలక్ట్రాన్ కిందకి వస్తే లైట్ బయటకు వస్తుంది, ఎలక్ట్రాన్ కిందకి వస్తే ఏమవుతుంది, లైట్ బయటకు వస్తుంది. ఆ లైట్ ఏమంటారు, ఫోటాన్ అని అంటారు. ఓకేనమ్మా, సో అది డిటి ఈక్వల్ టీ, అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, థర్డ్ పాయింట్ చూడమ్మా. When a photon strikes surface of the metal, the energy hv of the photon is absorbed by the electron in the metal. A part of the energy is used to set free the electron from the attractive forces in the metal. The remaining part of energy of photons transform in the form of kinetic energy of the released electron. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, థర్డ్ పాయింట్ సింపుల్ ఏమి లేదమ్మా. ఈ పాయింట్ ప్రకారంగా లైట్ అంటే ఫోటాన్ ఒక మెటల్ మీద పడితే అది తన ఎనర్జీని ఎలక్ట్రాన్ కి ఇస్తుంది. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ కొంత ఎనర్జీ ఉపయోగించి మెటల్ నుంచి బయటికి వస్తుంది, మిగతా ఎనర్జీతో వేగంగా కదులుతుంది, కైనెటిక్ ఎనర్జీ అంటారు. లైట్ అంటే సింపుల్ గా లైట్ పడితే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది, వేగంగా కదులుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే కొంత ఎనర్జీ బయటకు రావడానికి, మిగతా ఎనర్జీ కదలడానికి అనమాట. అంటే లైట్ హిట్ అయితే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకేనమ్మా, అదే పాయింట్ కి అర్థం. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఈక్వేషన్ రాస్తారు. ఓకేనమ్మా, డన్. ఈ ఈక్వేషన్ రాస్తారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఫోర్త్ పాయింట్ ఏమి లేదమ్మా ఇక్కడ. ఈక్వేషన్ అంటే డబ్ల్యూ అంటే ఏంటి, వర్క్ ఫంక్షన్. ఓకేనమ్మా, అంటే ఇక్కడ అర్థం లైట్ ఎనర్జీ అంటే, లైట్ ఎనర్జీని ఏమంటారు, హెచ్వి అంటే ఏంటి, లైట్ ఎనర్జీ. డబ్ల్యూ అంటే ఏంటి, వర్క్ ఫంక్షన్. కేఈ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. ఓకేనమ్మా, అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ ఒక వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ ఎలక్ట్రాన్ ని మెటల్ నుంచి బయటకు తీసే ఎనర్జీ, అదే డబ్ల్యూ వర్క్ ఫంక్షన్. తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఏంటి, ఎలక్ట్రాన్ కదలడానికి ఉపయోగించే ఎనర్జీ, అది ఇది. ఓకేనమ్మా, డన్. అంటే సింపుల్ గా లైట్ ఎనర్జీ బయటకు రావడం, కదలడం అనమాట. సో అది దాని తర్వాత ఈ ఈక్వేషన్ రాస్తారు. సో W is called the work function. W denotes the energy required to overcome to the attraction force of the electron. Last number, W denotes the energy required to overcome the attractive force on the electron in the metal. అంటే W అంటే ఏంటి, వర్క్ ఫంక్షన్. అంటే మెటల్ నుంచి ఎలక్ట్రాన్ బయటకు తీసేందుకు కావాల్సిన కనీసమైన ఎనర్జీ. ఎందుకంటే ఇది అవసరం, మెటల్ లో ఎలక్ట్రాన్స్ బలంగా ఆకర్షించబడి ఉంటాయి, అందుకే వాటిని బయటకు తీసేందుకు ఎనర్జీ కావాలి. అప్పుడే అందుకే సింపుల్ గా డబ్ల్యూ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ బయటకు తీసే ఎనర్జీ. వర్క్ ఫంక్షన్ అనేది ఏంటి, ఎలక్ట్రాన్ బయటకు తీసే ఎనర్జీ. మట్టి అంటే సింపుల్ గా మట్టిలో ఇరుక్కున్న బంతిని బయటకు తీయాలంటే బలం కావాలి, అలా అనమాట. సో డన్, అది ఈ పాయింట్ కి అర్థం. సో ఇదమ్మా ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.